ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నీకు దొరికేటువంటి గొప్ప కృపను బట్టి నువ్వు ఎంతగానో సంతోషించాలి. కీర్తన గ్రంథము 4:3 నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. కనుక నువ్వు మొరపెడుతున్నప్పుడు ఆయన ఆలకిస్తున్నాడు అనేటువంటి ధైర్యం నీ హృదయంలో గొప్పగా ఉన్నప్పుడు ఒక సంగతి అయితే నువ్వు గ్రహించుకోగలగాలి. దేవుని మీద నువ్వు ఎంత నమ్మకాన్ని అయితే పెట్టుకుంటావో అంతకు ఏడింతలుగా ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. నీ యొక్క నమ్మకత్వం అనేది కుదురుబాటు కలిగినటువంటి స్థితిలో నుంచి పుట్టిందైతే, నువ్వు కుదురుగా ఉన్నట్లయితే, కుదర్చబడ్డానికి నువ్వు ప్రయాసపడినట్లయితే నీ జీవితంలో ఆయన సన్నిధి విస్తరిస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. అబ్రహాం అయితే తన ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి ఇవ్వాలని అతడు తెలుసుకొని ఇస్సాకుని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అతని హృదయంలో ఎటువంటి స్థితి ఉందో మీరు ఎప్పుడైనా గ్రహించగలిగారా? అతను అలా చేయడానికి అతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కనుక ఏమైనా జరిగితే అనేక మంది అబ్రహాం మీదకి లెగిస్తారని ఆయనకు తెలుసు. కానీ అతడైతే దేవుడి యందు నిరీక్షణ ఉంచాడు. అతడు పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఆయన సన్నిధి అబ్రహాంను ఆవరించి ఉంది కనుక ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఇస్సాకుతో కలిసి ఖచ్చితంగా తాను తిరిగి వస్తానని పూర్తి నమ్మకాన్ని అతడు ప్రకటించుకుంటూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కానీ, అనేక మంది నీకు వ్యతిరేకంగా లేచినటువంటి వారు కానీ, అనేక మంది నేను కదపాలని చూసేటువంటి వారు కానీ, వీరందరి గురించి కానీ నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరుగుతుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక అబ్రహాముకు తెలుసు తన ప్రతి పరిస్థితి గురించి మొరపెట్టినప్పుడు దేవుడు తనకు ఉత్తరం ఇచ్చాడని. కనుక అబ్రహాం యొక్క హృదయస్థితి ఎలా ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నానంటే, దేవుడే అతనికి ఆధారం కాబట్టి అతడు చక్కగా నిద్రపోతాడు, నిద్ర మేలుకుంటాడు, సంతోషంగా ఉంటాడు. ఇంకా భయం అనేది లేదు, దుఃఖం అనేది అయితే కొద్దిగా ఉంటే ఉండొచ్చు. కానీ దేవుడు అలా చేయలేనటువంటి విశ్వాసం అబ్రహాం జీవితంలో అత్యధికంగా కుమరించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 27:1-4 చూసినప్పుడు ఎంతోమంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు కనుక గమనించుకున్నట్లయితే దేవుని పట్ల వారికి ఉండేటువంటి గొప్ప నమ్మకం మనం కనుక్కుంటాం. అది మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. కీర్తన గ్రంథము 27:1-4 చూసినప్పుడు యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. కనుక పరిస్థితులు ఎలాగున్నప్పటికీ అబ్రహాము హృదయంలోనైతే దేవుని గురించినటువంటి సన్నిధి అది కుమరించబడుతూనే ఉంది. తన కుమారుడితో కలిసి సంతోషంగా తిరిగి వెళ్తాననే నమ్మకత్వాన్ని బట్టి అతడు దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని మీరు గ్రహించుకోగలగాలి. ఈ దేవుని యొక్క కృప ఆయన యొద్ద ఉంది. అది మనకు సమృద్ధిగా ఆయన దయచేస్తూ ఉన్నాడు. రక్షణ పొందుకోవాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు కృపనివ్వడానికి బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. కీర్తన 4:1 అబ్రహాం జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. అది మాటల్లో వర్ణించడం అది అబ్రహాముకు తెలుసు. ఇస్సాకు పైన చాలా ఆశీర్వాదం కుమరించబడింది. దేవుడైతే తన కోరుకున్న రీతిగా అక్కడ ప్రవర్తించలేదు, కానీ ఇస్సాకునైతే పూర్తి ఆశీర్వాదాలతో నింపి అబ్రహాంతో కూడా పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన ప్రభువు మీద మనకి ఎంత నమ్మకాన్ని అయితే మనం పెట్టుకోగలుగుతామో మన నమ్మకాన్ని బట్టి ప్రభువు పనిచేస్తారని మనం తెలుసుకోగలగాలి. దేవుని మీద పూర్తి నమ్మకంతో ప్రతి పరిస్థితులు కూడా పరుగులెత్తేటువంటి వారు ఆయనకు కావాలి. ఎవరైతే అటువంటి విశ్వాసంతో పరుగెత్తుతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో అనేక కార్యాలు జరగాలంటే ఆయన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండాలి. నువ్వు నిరంతరం ఆయన సన్నిధి కొరకు ప్రార్థన చేయాలి. ఆ యొక్క సన్నిధి ఈ భూమి మీద ఉండేటువంటి లోక సంబంధమైన ప్రతి విధమైన దరిద్రాన్ని వేళ్లతో సహా పికిలించగలదు. కాబట్టి నువ్వు నిశ్చితంగా ఉండి మంచి విశ్వాసం కలిగి నిరీక్షణతో ప్రేమలో నువ్వు ముందు కొనసాగుతూ ఉంటే ప్రభు నీ జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించి నిన్ను గణపరిచేవాడై ఉన్నాడు. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపిస్తుండగా నీ సన్నిధి ప్రతి ఒక్కరితో కూడా ఉంది నాయన. అది చూడగలుగుటకు, అది అనుభవించగలుగుటకు తండ్రి నాయన, దానిని బట్టి అనేక కార్యములు నీ నామములో చేయుటకు వారికి శక్తిని దయచేసి నీ మహిమతో నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.